గత కొంతకాలం నుంచి హైదరాబాద్ రియల్ రంగంలో విపరీత పోకడలు నెలకొంటున్నాయి. స్థల యజమానులు, బిల్డర్ల మధ్య గొడవల కారణంగా అందులో ప్లాట్లు, ఫ్లాట్లను కొనుగోలు చేసిన కొనుగోలుదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్థల యజమానులతో తొలుత ఒప్పందం కుదుర్చుకుని ఆ తర్వాత రాసుకున్న నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రీ లాంచ్లో ఫ్లాట్లు, ప్లాట్లను విక్రయిస్తుంటే గనక వాటికి దూరంగా ఉండటమే అన్ని విధాల ఉత్తమం. ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య నెలకొనే వివాదం ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు కాబట్టి అలాంటి వాటిలో మీ కష్టార్జితాన్ని పోసి కష్టాలు కొని తెచ్చుకోకండి. అసలు ఒక ప్రాజెక్ట్లో ప్లాట్ లేదా ఫ్లాట్లను కొనాలనే నిర్ణయానికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదంటే మీరు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో ఒకసారి చూసేద్దామా? మీరు మీ స్థలాన్ని డెవలప్మెంట్ నిమిత్తం బిల్డర్లకు అందజేస్తున్నారా? మంచి ఉద్దేశ్యంతో మీరు బిల్డర్కి ఎక్కువ రేషియోను అందజేస్తున్నారా? అయితే మీరొక్కసారి ఆలోచించాల్సిందే. మీ స్థలం అతని చేతికొచ్చిన తర్వాత ఆయా భూమిలో మీకు తెలియకుండానే ప్రీలాంచ్లో ఫ్లాట్లను విక్రయిస్తే మీరేం చేస్తారు? అతనికి మంచి మనసుతో మీరెక్కువ రేషియో రాసిచ్చేశారు కాబట్టి అతను కుట్రపూరితంగా మిమ్మల్ని ఈ ప్రాజెక్టులో నుంచి బయటకి నెట్టేస్తే మీరేం చేస్తారు? న్యాయపరంగా పోరాటం చేసి ఆ స్థలం మీదని ప్రూవ్ అయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకంటే హైదరాబాదులో ఇలాంటి సంఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగులోకొస్తున్నాయి. కాబట్టి ల్యాండ్లార్డ్స్, తస్మాత్ జాగ్రత్త. మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రాజెక్టులో నుంచి బయటికి పంపించేస్తే ఎలా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి. గుడ్డిగా డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏలు రాసుకోకుండా ఇకనుంచి ఇలాంటి పరిస్థితొస్తే దానికి సొల్యూషన్ ఉండేలా నిబంధనల్ని మీ అగ్రిమెంట్లో ఉండేలా పొందుపరుచుకోండి. ఎందుకంటే ఎలాగైనా కోట్లు సంపాదించాలన్న దురుద్దేశంతో రియల్ రంగంలోకి కొందరు వ్యక్తులు డెవలపర్స్గా రంగప్రవేశం చేస్తున్నారు. వీరంతా ముందు మంచిగానే నటిస్తూ ఎక్కువ సొమ్ము అడ్వాన్సులిస్తూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. తీరా మీరు అగ్రిమెంట్ చేసుకున్నాక ఆ ప్రాజెక్టులో నుంచి మిమ్మల్నే బయటికి నెట్టేస్తే మీరు తీవ్ర ఇబ్బందులు పడాల్సొస్తుంది. అందుకే మార్కెట్లో పేరున్న బిల్డర్లకే డెవలప్మెంట్ నిమిత్తం మీ స్థలాలను అందజేయండి. లేకపోతే మీరు పోలీసులు, న్యాయవాదులు, కోర్టుల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడాల్సొస్తుంది. మీరు కొనాలని అనుకుంటున్న ప్రాజెక్ట్లో పార్ట్నర్లు ఉంటే గనక వారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎంతుందో తెలుసుకోవాలి. అధిక షేర్ ఉన్న పార్ట్నర్ కుట్రలు పన్ని ఇతరుల్ని బయటకు పంపిస్తే పరిస్థితి ఎలా? ఈ అంశాన్ని మీరు ప్లాట్లు కొనేటప్పుడే అడిగి తెలుసుకోవాలి. ఇది తమకేం సంబంధం అనుకోవద్దు. ఎందుకంటే పార్ట్నర్ల మధ్య గొడవలు వచ్చి కోర్టు కేసుల వద్దకెళ్తే అంతిమంగా మీరు కూడా ఇబ్బంది పడతారని గుర్తుంచుకోండి. హైదరాబాదులో అనేక మంది బిల్డర్లు స్థల యజమానులతో ఒక ప్రాజెక్టు అభివృద్ధి నిమిత్తం డెవలప్మెంట్ అగ్రిమెంటు కుదుర్చుకుంటున్నారు. కాకపోతే అందులో పొందుపరిచిన నిబంధనల్ని పాటించడాన్ని విస్మరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చాకే ప్రాజెక్టును ఆరంభించాలని తొలుత అగ్రిమెంట్ రాసుకున్నా స్థల యజమానికే తెలియకుండా ప్రీలాంచుల్లో ఫ్లాట్స్ని విక్రయించేస్తున్నారు. ఈ విషయం తెలిసిన స్థల యజమాని ఇదేంటని నిలదీస్తే అతన్నే ఆ ప్రాజెక్టుల్లో నుంచి అడ్డదారిలో బయటికి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే తప్పుడు కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరేదైనా ఒక ప్రాజెక్టులో ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనాలి అనే నిర్ణయానికొస్తే పలు అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. మీకు స్థిరాస్తిని విక్రయించే సంస్థ చైర్మన్, ఎండీ ఎవరు? అందులో ఎంతమంది పార్ట్నర్స్, డైరెక్టర్లు ఉంటున్నారు? వారి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఇవన్నీ తప్పనిసరిగా చెక్ చేయాలి. ఇళ్ల డెలివరీలో వారి ట్రాక్ రికార్డ్ని తెలుసుకోవాలి. గతంలో ఎప్పుడు ఎక్కడ ప్రాజెక్టుల్ని వీరు చేపట్టారు, ఎలా పూర్తి చేశారు అనేది కూడా ఆరా తీయండి. అంటే బయ్యర్లను ఇబ్బంది పెట్టకుండానే ప్రాజెక్టుని హ్యాండ్ ఓవర్ చేశారా లేక ఇబ్బందులకు గురి చేశారా అనే అంశాన్ని కనుక్కోండి. కొనుగోలుదారులు కూడా ఖరీదైన అందమైన బ్రోచర్స్ చూసి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. వాటిని చూసి స్థిరాస్తిని కొనుగోలు చేయకండి. అవి కేవలం మిమ్మల్ని ఆకర్షించేందుకు చేసిన ప్రజెంటేషన్ అని గుర్తుంచుకోండి. ఇటీవలి కాలంలో కొందరు బిల్డర్లు ప్రాజెక్టుల్ని నిర్మించుకున్నా ఇలాంటి బ్రోచర్లతో బయ్యర్లను బోల్తా కొట్టించి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.